హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. అందరికీ హ్యాపీ సండే. ఇంకా సండే మార్నింగ్ అయితే ఇప్పుడే లేచామన్నమాట. నేను నైట్ మూవీ చూసుకొని పడుకునేసరికి 2 అయిపోయింది. ఇంకా ఈరోజు లేచేసరికి 10 o'clock అయిందనమాట. ఫుల్గా తలంతా పట్టేసింది. సో ఇంకా ఈరోజు ఫుల్ డే వ్లాగ్ షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. చూద్దాం ఎంతవరకు వీడియో అయితే తీస్తానో. వీడియో చివరి వరకు కంపల్సరిగా చూడండి, మిస్ అయితే కాకండి. మా సండే ఈ రోజు మేము ఎలా ఎంజాయ్ చేసామో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సండే కాబట్టి చికెన్ తీసుకొచ్చారనమాట. కొంచెం చికెన్ గ్రిల్ కోసం, సో దానికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నా, మిగతాది కర్రీ కోసం అన్నట్టు. సో ఈ మసాలాలో నిమ్మకాయ పొల్లు వేసేస్తే ఇంకా మ్యారినేషన్ చేసేస్తా చికెన్కి. ఇంకా మా ఆయన అయితే చూడండి మ్యారినేషన్ చేస్తున్నారు. నాని ఎక్కడ నేర్చుకున్నావు? నాని రోజు నువ్వే చేస్తున్నావు అనమాట. ఓకే ఓకే, గుడ్ బాయ్. మంచిదే, బాగా పైకి వస్తావు. అది నిజమే, నేను కేజీ పెరిగాను. అవును అవును, ఈ ఒళ్ళు చాలా, నేను మరీ పెరగకూడదు. అయితే చికెన్ కూర అయితే అవుతుంది అనమాట. అయితే మా ఆయన చికెన్ గ్రిల్ చేస్తున్నారు. బీబీక్యూ టిక్కాస్ అంటారు అన్నిటిని, కబాబ్స్ అంటారు అన్న. కబాబ్ అంటారా? బీబీక్యూ కబాబ్. ఇంకా ఇవి లాస్ట్కి వస్తున్నాయి అనమాట, చివరి దశకి. నాని అసలు ఎందుకు నీకు ఇవన్నీ నా కోసం చెయ్యాలనిపిస్తుంది? దేవదాస్ సార్, మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఇష్టమైన వాళ్ళ కోసం కష్టమైన పని చేస్తే చేసే పనిలో కిక్ వస్తుంది. ఓకే, వ్యాలంటైన్స్ డే ఇంకా రాలేదు కానీ ఇటువంటివన్నీ చేస్తున్నా. నాన్ వెజ్ పెట్టరు, ఏం పెట్టరు? నాన్ వెజ్ తింటారు. వ్యాలంటైన్స్ డేకి మీనింగ్ చెప్పు. వ్యాలంటైన్స్ డే మీనింగ్ చెప్పు. ఎందుకు అసలు వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలి? ఎందుకు జరుపుకుంటారు? చెప్పుకోవాలి కదా, 365 రోజుల్లో ఒక రోజైనా కనీసం ప్రేమిస్తున్న వాళ్ళ కోసం వెచ్చించి, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకోసం నేను ఎంత కష్టపడుతున్నా అన్నా. అన్ని రోజులు ఉంటున్నప్పుడు ప్రేమించుకునే రోజు కూడా ఒకటి ఉంటుంది అంతే కదా. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అంటే రోజు ఐ లవ్ యూ అని చెప్పలేరు, బట్ ఆ రోజు చెప్తారు కదా. ఇప్పుడు బర్త్డే రోజు అలాగే కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటాం. వ్యాలంటైన్స్ డే రోజు ప్రేమించుకునే రోజు, ప్రేమికుల దినోత్సవం రోజు ఇద్దరు భార్యాభర్తలు అవని, ప్రేమికులు అవని, లవర్స్ అవని, ఎవరైనా ఎవరికి ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేయడంలో తప్పలేదు కదా. మా ఆయనకి యాక్చువల్గా ఆ రోజు సెలవు వచ్చింది. ఏం ప్లాన్ చేస్తున్నారు, నాకు ఏం సర్ప్రైజ్ చేస్తున్నారు? వెయిట్ చేద్దాం, ఓకే, ఆ రోజు కోసం. నా చికెన్ కూడా లాస్ట్కి వచ్చింది. ఇక్కడ రైస్ పెట్టేసినాం, ఇక్కడ పాలు పెట్టాం, అన్నీ ఒకేసారి అయిపోతున్నాయి ఈరోజు. ఇంకా రెడీ అయిపోయింది, పదండి పదండి. ఇంకా లంచ్ చేస్తే ఒక మూవీ అయితే చూసేసామన్నమాట, ప్రేమ్ అంటే మూవీ. ఇప్పుడైతే ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నా. బట్టలు అయితే మడత పెట్టాము. మడత పెట్టిన వెంటనే ఛాయ్ తాగుదామని చెప్పేసి ఛాయ్ పెట్టాను అనమాట. జస్ట్ సండే ఈవినింగ్ చిల్ అవ్వడానికి ఛాయ్. అయితే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. నర్సీపట్నంలో చాలా రోజులైంది ఎగ్జిబిషన్ పెట్టి, వెళ్ళలేదు. అందుకోసం అలాగా ఫ్యామిలీతో సండే టైం అని చెప్పేసి వెళ్తున్నాం. ఇంకా స్నో ఎగ్జిబిషన్కి అయితే వచ్చామన్నమాట. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నా. ఇదైతే పాస్, పిల్లల కోసం స్పెషల్గా ఆఫర్ పెట్టారు. పద పద లెనీదా. 470 రూపాయలది నీకు 200 రూపాయలకి వచ్చిందా? యాక్చువల్గా గీతమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కుంటుందని చెప్పేసి ముందు ఇక్కడ పాస్ తీసుకున్నారు అనమాట. ఆఫర్ మీద వచ్చింది 470, 200 అంట. సో మేమేవో గేమ్స్ ఆడిపిస్తారు, అన్నీ ఉన్నాయి. వావ్, బ్యూటిఫుల్. ఇక్కడికి వచ్చా.
ఏడ కావాలట ఏం కావాలి మన సబ్స్క్రైబర్ అంట కలిసారు అది పడలేకపోతున్నాం అనమాట. ఎక్కడ ఏ బొమ్మ కనిపిస్తుందే కావాలంటది దా అన్నిటికీ అలకొకటి. ఇంకా ఈ గేమ్స్ ఆడదాం రండి, గిఫ్ట్ గ్యారంటీ అంట. ఫైనల్ గా 50 రూపాయలు ఇచ్చి 6 బాల్ అయితే కొన్నాను అనమాట. ఈ బాల్ వేద్దాం, ఏది కావాలి అయ్యో నువ్వు ఏది వేసినా ఒక దగ్గరికి వెళ్తాయి. బడ్జెట్ కావాలన్న మళ్ళీ 5 10 మళ్ళీ 5 13 16 19 ఎయ్యి ఎయ్యో 19 ఏది వేసినా ఒకటి. 25 నువ్వేదో గెలిచావు దాన్ని, అద్భుతాన్ని గెలిచి. ఫైనల్ గా 50 రూపాయలకి గిఫ్ట్ అయితే గెలిచానండి. బాగుంది. సమర్పించింది. ఛాన్సెస్ అంట డైస్ ఇచ్చారు రెండు. బాగా పెట్టా బాస్కెట్ ఎందుకు ఎత్తు నీకు, కళ్ళు మూసుకో, తొండ ఆట ఆడకు. చెప్పు వేసినా వేసాయి 5 10 15 17 వచ్చింది. ఇంకొక ఛాన్స్ నువ్వేనా. నాకు కవ్వం అయితే వచ్చింది, బట్ ఇంకొక ఛాన్స్ మా ఆయనది ఏదైనా బెస్ట్ గిఫ్ట్ వచ్చిందంటే ఇంకా అతనిది బెస్ట్ అని చెప్పేసి అతనికి ఇచ్చాను. నాని టెడ్డీ బేర్ నాని, నాకు టెడ్డీ బేర్ అంటే ఇష్టం. నాని టెడ్డీ బేర్ ఎంత అండి? 25 26 36 అట టెడ్డీ బేర్. ఓకే వెయ్యి వెయ్యి. పెద్ద పడ్డాయి 18 24 34 38 వావ్ గీత సూపర్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. పెద్దది వచ్చింది నాన్న, చాలా పెద్దది వచ్చింది. బాగా వేసావు. అయితే లంచ్ బాక్స్ పెట్టుకుంటది అంటే గీతిక గెలిస్తావు. సూపర్. గీతం ఎక్కింది, దీని ఎక్సైట్మెంట్ చూడండి. వద్దమ్మా నొప్పి వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి. అక్క పెద్దదాయి కదా. బజ్జీలు కొనుక్కుందాం. ఉన్నాయా? సిమ్లా మిర్చి అయిపోయిందనమాట మేడం. గీత హాయ్. ఎక్కిపోయింది గీతిక. ఇది ఎక్కింది, భయపడిపోయింది. ముందు నిన్నే ఎక్కించారా? నువ్వు ఉండలేదా? భయపడుతున్నావా నువ్వేని? మళ్ళీ ఇప్పుడు అది ఎక్కిసరికి ఏడుస్తున్నావు. నన్ను దాన్ని ఎత్తుకొని చూపించి గీతను చూపిస్తాను. అగో అగో నీకే నీకే అగో నీకే. ఫైనల్గా ఎగ్జిబిషన్ అంతా తిరిగేసామండి. కానీ టికెట్ తీసుకుంటే బాగా పనికొచ్చింది.
ఇంకా ఫోటోలు దిగుతుంటారు అనమాట వీళ్ళు.